అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఆరాధనకు సహాయకరంగా ఒక చిన్న తలంపు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసేటివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ఆరాధించడానికి వచ్చిన మనము ఆయన ఏమై ఉన్నాడో అది మనము జ్ఞాపకం చేసుకుంటూ మనము ఆయన్ను ఆరాధిస్తాం. ఆరాధనలో అంత మాత్రమే కాదు, మనం ఏమై ఉన్నామో అంటే మన స్థితి ఎట్లాంటిదో కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ను ఆరాధించడానికి మనము ప్రయత్నం చేద్దాం. మనం చదివినటువంటి ఈ వాక్య భాగంలో 10 నుంచి 12 వచనాల్లో ఇక 2 తలంపులు ఇక నేను జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. 10వ వచనంలో ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు ఏం చేశాడో ఆ కార్యాన్ని 10వ వచనంలో రాయబడి ఉంటే, 12వ వచనంలో ఆయన ఇప్పుడు పరలోకంలో ఏమై ఉన్నాడో లేకపోతే పరలోకంలో ఆయన ఇప్పుడు ఏమి కలిగి ఉన్నాడో అనే ఒక 7 విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. 10వ వచనం మనం చూస్తే కనుక ఇక్కడ 3 ప్రాముఖ్యమైన మాటలు మనకు కనబడతా ఉన్నాయి. ఏంటంటే కనుక నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ఒక మాట, రెండవది ఏంటంటే కనుక మనుషులను కొని, మూడవ మాట చేసితివి. యేసుక్రీస్తు ప్రభువును నమ్మక మునుపు మనము అపవాది మన మీద యజమానిగా ఉన్నాడు. యేసుక్రీస్తుని నమ్మక మునుపు లోకము మన మీద యజమానిగా ఉంది. యేసుక్రీస్తుని నమ్మక మునుపు మన యొక్క శరీరము మన మీద యజమానిగా ఉంది. ఈ మూడు కూడా ఈ మూడిటి యజమానిగా ఈ మూడు మన మీద ఉన్నప్పుడు పాపమే మన యొద్ద నుంచి ఉత్పన్నమవుతూ వచ్చింది. అంటే యేసుక్రీస్తుని నమ్మక మునుపు అపవాది ఏలుబడి కింద నలిగిపోయిన వారం, లోకపు ఏలుబడి కింద నలిగిపోయిన వారం, మన యొక్క శరీర స్వభావాన్ని బట్టి ఆ యొక్క ఏలుబడి కింద నలగబడిపోయిన వారం. అట్లాంటి సమయంలో దేవుడు తన యొక్క కుమారుణ్ణి లోక పాపములను మోసుకొని దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి పంపించినప్పుడు, ఆ దేవుని గొర్రెపిల్ల మన కొరకు వధించబడినప్పుడు ఆయన యొక్క రక్తం ద్వారా మన యొక్క పాపాలు క్షమించబడ్డాయి. ఈరోజు మన పాపాలు క్షమించబడ్డాయి. ఎవరైతే వధింపబడిన గొర్రెపిల్ల యొక్క రక్తము చేత మన పాపాలు క్షమించబడ్డాయి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనం ఆ మాట చూస్తాం. ఆయన రక్తము వలన మనకు విమోచన కలిగింది. కొలసీ పత్రిక 1:14లో ఆ మాట మనం చూస్తాం. ఆయన చిందించినటువంటి ఆ రక్తము వలన దేవునితో మనకు సమాధానం కలిగింది. రోమాపత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మనం ఆ మాట చూస్తాం. ఈ ఉదయకాల సమయము ఆరాధించడానికి వచ్చిన మనము, నేను నా పాపముల విషయమై క్షమించబడితిని, నా పాపముల విషయమై నేను విమోచించబడితిని, దేవునితో నేను సమాధానపరచబడితిని అని మనం అనుకుంటే గనక మన యొక్క పాపానికి క్షమాపణ, దేవునితో సమాధానము, మన యొక్క విమోచన దేని ద్వారా మనకు కలిగిందంటే గనక ఆ వధింపబడిన గొర్రెపిల్ల రక్తము చేత మనకు అటువంటి క్షమాపణ, విమోచన, దేవునితో సమాధానం మనకి దొరికింది. కాబట్టి ఉదయకాల సమయము ఆరాధించడానికి వచ్చిన మనము ఆయన మన కొరకు ఏం చేశాడో ఇక్కడ మనం చూసాం. ఆయన రక్తము చిందించడం వల్ల మనకు పాప క్షమాపణ దొరికింది. 50 రూపాయలు తీసుకున్న పిల్లవాడు ఆ 50 రూపాయలు చేతిలో పట్టుకొని మా డాడీ ఎంత మంచివాడో అని తన తండ్రిని హత్తుకొని ఎంతగా తనని ప్రేమిస్తాడో, అలాగున మన కొరకు ఈ లోకానికి వచ్చి తన యొక్క రక్తాన్ని చిందించి పాపాన్ని క్షమించి విమోచించి దేవునితో సమాధానపరిచినటువంటి ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం హత్తుకొని ఈ ఉదయకాల సమయము ఆయన ఆరాధించినప్పుడు ఒక మంచి ఆరాధన మనము దేవునికి సమర్పించిన వారంగా మనం ఉంటాం. అంత మాత్రమే కాదు, రెండవది ఏంటంటే కనుక ఆయన మనల్ని కొన్నాడు. ఎక్కడున్నప్పుడు ఆయన మనల్ని కొన్నాడు అంటే కనుక
మనము అపవాదికి మనం బానిసలుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని కొన్నాడు. లోకానికి బానిసత్వంగా మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని కొన్నాడు. మన స్వయానికి మనం బానిసలుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని కొన్నాడు. ఈ మూడు కూడా బానిసత్వ బ్రతుకులు. ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరింపక మునుపు మన యొక్క స్థితి. కానీ ఆయన మనల్ని కొన్నాడు. మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యసనాన్ని అపవాది ఒక తాడుగా చేసి ఆ యొక్క తాళ్లతో మనల్ని కట్టి ఒక సంతలో కూర్చోబెడితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని కొన్నాడు. ఒక బానిస బ్రతుకులు జీవిస్తున్న వారిని ఎవరు కొంటారు? ఇక నేను ఆలోచన చేసినప్పుడు నిజమే ప్రభువా, నన్ను ఎవరు కొంటారు? ఒక బానిస బ్రతుకు, నిన్ను అంగీకరింపక మునుపు, నిన్ను నమ్మక మునుపు నా యొక్క స్థితి, ఈ దౌర్భాగ్యునైన భాషను ఎవరు కొంటారు అని నాకు అనిపించింది. నిజమే. కానీ ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు అంటే గనక ఆయనే మనల్ని సృజించుకున్నాడు కాబట్టి మరలా ఆయనే మనల్ని రక్షించుకోవటానికి తన యొక్క రక్తాన్ని చిందించి మనల్ని కొనుక్కోవటానికి మరలా ఆయన ఈ లోకానికి రావడంలో దేవుని యొక్క ప్రేమ మనకు కనబడతా ఉంది. అంత మాత్రమే కాదు, ఆయన రక్తం ఇచ్చి మన పాపాలు క్షమించాడు, మనల్ని కొన్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన మనల్ని రాజులుగాను యాజకులుగాను చేసినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పరలోక రాజ్యంలో ఆయన చక్రవర్తిగా ఉంటే సామంతరాజులుగా మనల్ని చేసుకున్నాడు. పరలోక రాజ్యంలో ప్రధాన యాజకుడిగా ఉంటే తోటి యాజకులుగా ఆయన మనల్ని చేసుకున్నాడు. ఇటువంటి గొప్ప స్థితి దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి దేవుడు మన పట్ల చేసినటువంటి కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మనము స్తుతించే వారంగా ఉండాలి. 12వ వచనంలో మనం చూస్తే గనక ఆయన మరణించి తిరిగి లేచి మరలా పరలోకంలో ఆయన ఏమి కలిగి ఉన్నాడో చూస్తే గనక ఇక్కడ 7 మాటలు ఇక్కడ మనకు కనబడతా ఉన్నాయి. ఆయన ఇప్పుడు ఏమై ఉన్నాడంటే కనుక వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తి కలిగి ఉన్నాడు. ఇప్పుడు పరలోకంలో ఆయన శక్తి కలిగి ఉన్నాడు. భూమి మీద ఉన్నప్పుడు శక్తి లేనివాడిగా, అంటే ఒక పవర్ లేనివాడిగా ప్రభుత్వానికి పన్నులు కట్టాడు. ఎవరైనా పొమ్మంటే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంతే తప్ప భూమి మీద ఆయన ఎదురు తిరగలేదు. భూమి మీద ఆయన శక్తిహీనుడిగా జీవించాడు. కానీ పరలోకంలో ఇప్పుడు ఆయన శక్తి కలిగి ఉన్నాడు. ఐశ్వర్యమును ఆయనే. భూమి మీద ఉన్నప్పుడు నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, తలవాల్చుకోవడానికి నాకు స్థలం లేదు అని చెప్పిన ఆయన ఇప్పుడు పరలోకంలో ఐశ్వర్యము కలిగి ఉన్నాడు. జ్ఞానమును ఆయనే. భూమి మీద ఆయన చెప్పినటువంటి మాటలు అర్థం చేసుకోలేని వాళ్ళు పిచ్చి వాళ్ళ మాట్లాడుతున్నాడు, పిచ్చి పట్టిందేమో అనుకున్నారు. కానీ ఆయన పిచ్చివాడు కాదు. ఆయన పరలోకంలో ఇప్పుడు జ్ఞానము ఆయనే. బలమును ఆయనే. భూమి మీద ఉన్నప్పుడు ఆయన బలము లేనివాడిగా ఉన్నాడు. విమర్శించే వాళ్ళకి తను అప్పగించుకున్నాడు. గుద్దే వారికి తను అప్పగించుకున్నాడు. పెరిగే వారికి తన గడ్డాన్ని అప్పగించుకున్నాడు. ఉమ్మేవారికి తన ముఖాన్ని అప్పగించుకున్నాడు. బలహీనునిగా ఈ ప్రపంచం ఆయన చూసింది, కానీ ఆయన ఇప్పుడు పరలోకంలో బలము కలిగిన వాడు. ఘనతయు ఆయనే. భూమి మీద ఉన్నప్పుడు ఆయన్ని సమరయుడు అన్నప్పుడు తలదించుకొని వెళ్ళిపోయాడు. బెల్జెబూల్ అన్నప్పుడు తలదించుకొని వెళ్ళిపోయాడు. తిండిబోతు అన్నప్పుడు తలదించుకొని వెళ్ళిపోయాడు. త్రాగుబోతు అన్నప్పుడు తలదించుకొని వెళ్ళిపోయాడు. ఈ యొక్క ప్రపంచం ఆయన ఘనహీనునిగా చూసింది, కానీ ఇప్పుడు ఆయన పరలోకంలో ఘనుడిగా మనకు కనపడతా ఉన్నాడు. మహిమయు ఆయనే. మహిమ కలిగిన వాడు ఆ మహిమ దేహాన్ని విడిచిపెట్టి మహిమ లేని మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆ యొక్క సిలువలో మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు పరలోకంలో ఆయన మహిమ కలిగిన వాడు. స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. స్తోత్రానికి అర్హుడు ఆయనే. భూమి మీద ఉన్నప్పుడు మనుషులందరూ ఆయనను తోలనాడారు, కానీ పరలోకం ఆయనను స్తోత్రిస్తూ ఉంది. ఇక్కడ మనం చూస్తే గనక పరలోకము ఆయన్ను ఏడంతలుగా ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఉదయకాల సమయము ఆరాధించడానికి వచ్చిన మనము ఆయన మన పట్ల చేసిన కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతించే వారంగా ఉండాలి. ఆయన ఇప్పుడు పరలోకంలో ఏమి కలిగి ఉన్నాడో అది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మనము ఆరాధించినప్పుడు మన ఆరాధన ఆయనకి అంగీకారయోగ్యంగా ఉంటుందని ప్రభు నామమున మీకు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మనం వీటిలో దీవించును గాక.